ఈ గర్భములో నాకు నిర్మాణకుడిగా ఉండు. నా శరీర ప్రణాత్మలంబువ నాకున్న సమస్తమును, నాకున్న యావత్తును ఈ రాత్రి నీ అధికారం కిందకి నేను అప్పగిస్తున్నాను అని చెప్పి అక్కడ వెళ్ళడానికి మనం ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తున్నది. మనం ముందు సాగిపోదాం. ఈ లోకములో మొట్టమొదటి మానవులు ఆదాము అవ్వలు. ఆ ఆదాము అవ్వలకు మొట్టమొదటిసారి పుట్టినటువంటి కుమారుడు కయీను, రెండవ ఆయన హేబేలు. ఈ ప్రకారంగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రపంచములో మానవ జాతి అనేది పెరుగుతూనే వస్తున్నది. మధ్యలో నోవాహు జలప్రళయం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సకల జనులందరూ, సకల ప్రజలందరూ కూడా మునిగిపోయినప్పటికీ మరల నోవాహు ద్వారా ప్రజలు విస్తరించడము జరుగుతూనే ఉంది. మనము కూడా ఆ నోవాహు యొక్క సంతానమై ఉన్నాం. చివరికి ఇప్పుడు ప్రపంచం యొక్క పరిస్థితి ఎలా ఉంది అంటే, ఉదాహరణకు మనం హైదరాబాద్ తీసుకుంటే ఎన్ని ఫ్లైఓవర్లు వేసినా, ఎన్ని మెట్రో రైల్వే పెట్టినా, దాని తర్వాత ఎంఎంటీఎస్ ట్రైన్స్ వేసినా, బస్సులు ఎన్ని చేసినప్పటికీ ఒక 10 నిమిషాలు వెళ్ళవలసినటువంటి జర్నీ, ప్రయాణము గంటల తరబడి అవుతుంది. గల కారణం ఏంటి అంటే ట్రాఫిక్ జామ్. ఈ ట్రాఫిక్ జామ్ ఎందుకు అంటే రోజుకు కొన్ని వందల మంది లోకములో జనిస్తూనే ఉన్నారు. అనగా ఈ పుట్టుక అనేది ఎక్కడ ఆరంభమైంది అంటే ఆదాముతో ఆరంభమైంది, లేకపోతే ఆదాము అవ్వల నుండి ఆరంభమైంది. ఈ పుట్టుక ఎప్పటిదాకా ఉంటుందంటే ఈ యుగ సమాప్తి వరకు ఈ యొక్క పుట్టుక లేకపోతే మరణము అనేవి యుగ సమాప్తి వరకు ఉంటవి. ఎప్పుడైతే ఈ యుగ సమాప్తి అయిపోతుందో అప్పుడు పుట్టుక అనేది, మరణం అనేది ఆగిపోతుంది. ఆనాటి నుంచి ఈనాటి వరకు మనం చూస్తే తండ్రిలోని కణం తల్లిలోనికి వచ్చి ఆ తల్లిలో ఉన్నటువంటి కణము ఒక మానవునిగా లేకపోతే ఒక నర శరీరముగా రూపించబడుతుంది. మీకు అర్థం కావడానికి మరొక లేఖను చూపిస్తాను. 139వ కీర్తన 13వ వచనం. 139వ కీర్తన 13వ వచనం. నా అంతరంద్రియములను నీవే కలగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. దేవునికిస్తూ నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. ఇది కీర్తన కట్టుతున్నటువంటి మాటలకు సాక్ష్యం. నా అంతరంద్రియములను కలగజేసిన వాడవు నీవే అనగా ఈ శరీరం మాత్రమే కాదు, కానీ శరీరములు ఉన్నటువంటి ప్రతి అంగమును, ప్రతి అవయవమును, ప్రతి ఎముకను, ప్రతి నరమును, ప్రతి పార్టును దేవుడే కలగజేశాడు అని దావీదు గారు సాక్ష్యమిస్తున్నారు. ఇంకేమంటున్నానంటే నా తల్లి గర్భములో నీవు నిర్మించిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యమును నాకు కలుగుచున్నవి. అనగా ఇప్పుడు మనం అందరం కూడా ఒకప్పుడు మన తండ్రిలో మనం ఉన్నవారము, తండ్రిలో నుంచి మనము తల్లిలోకి వచ్చినాము. అయితే తండ్రిలో ఉన్నప్పుడు ఒక చిన్న కణం మాత్రమే. ఆ కణము తల్లి గర్భంలోనికి వెళ్ళిన తర్వాత, అది ప్రవేశించిన తర్వాత, అప్పుడు అది ఏ స్థాయికి వెళ్ళాలో లేకపోతే ఏ ప్రాంతానికి వెళ్ళాలో ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత అక్కడ దేవుని యొక్క లేకపోతే ఒక శరీరము అమర్చబడడం అనేది మనం చూస్తున్నాం. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు ఒక చిన్న కణము ఒక మానవ శరీరము లేకపోతే ఒక మనిషి అనే తయారవ్వాలి. ఎక్కడ తయారవ్వాలి అంటే తల్లి గర్భములోనే రూపించబడాలి. ఒకవేళ మన తల్లి గర్భం మీద మనము ఆ చేయి ఉంచినప్పుడు ఆ గర్భం ఎంత ఉంటుందంటే ఆ తల్లి యొక్క అరచేతంతా వారి గర్భం ఉంటుంది. ఇలా పెట్టినప్పుడు ఆ గర్భము, ఆ పొట్ట అట్లా ఉంటుందన్నమాట. అంత చిన్నపాటి గర్భములో ఇప్పుడు ఎంత మేధావి అంటే మనం చూస్తున్నాము. ఆకాశంలో ఏమంటారు, ఫ్లైట్స్, హెలికాప్టర్లు, తర్వాత
కార్లు, బస్సులు, సైకిళ్ళు, వాచీలు, ల్యాప్టాప్లు, సెల్ ఫోన్స్, ఇలా రకరకాల విషయాలు నిర్మించినారు ఎవరు అంటే మనుషుడు. కాబట్టి ఈ ప్రకారంగా ఈ రోజుల్లో మనిషికి ఉన్నటువంటి జ్ఞానముతోనే వేట్నో కనిపెడుతున్నాడు. కానీ ఇవన్నిటినీ కనిపెడుతున్నటువంటి ఆ మనుషుణ్ణి రూపిస్తున్న వారు ఎవరు, నిర్మిస్తున్న వారు ఎవరు, కనిపెట్టిన వాడు ఎవరు అంటే పరమాత్ముడు, లేకపోతే దేవుడు. ఆయన పేరే హల్లెలూయా, ప్రభువైనటువంటి యేసు క్రీస్తు. సో కాబట్టి ఇప్పుడు ఆయన అంటున్నాడు, నా తల్లి గర్భములను నిర్మించిన వాడవు నీవే, అంతరంధ్రయమును కలగజేసిన వాడవు నీవే అంటున్నారు. అనగా ఒక్క చిన్న కణం ఇప్పుడు ఏమవుతుందంటే ఆ తల్లి గర్భములో నుంచి బయటకు వచ్చేసరికి ఒక శరీరము, లోపట రక్తము, మాంసము, ఎముకలు, నరములు, గుండె, కిడ్నీలు, ఊపిరితిత్తులు, ఇక బయట లోపట కళ్ళు, ఇవన్నీ ఏమేమైతున్నాయి అవన్నీ కూడా తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏ అవయముడేం కాదు, నిర్మించబడదు. నిజమా కాదు? హల్లెలూయా. ఏ అవయవమైతే, ఏ అంగమైతే నిర్మించబడుతుందో అవి తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత మనం పెట్టుకునే కాదు. ఇప్పుడు మనకు ఈ చేతికి 5,000, ఈ చేతి 5,000 ఉన్నాయి. నేను నా తల్లి గర్భంలోకి బయటకు వచ్చిన తర్వాత ఏం చేసుకోలే, 5,000 నేను అమర్చుకోలేదు. 2 కళ్ళు ఇక్కడ ఉంటే బాగుంటాయని నేను పెట్టుకోలేదు. ఇక్కడ ఎంటికలు ఉంటే బాగుంటే నేను పెట్టుకోలేదు. ఇక్కడ కీలుంటే బాగుంటుంది అనుకోలేదు. ఈ కీలైనా వేళ్ళైనా నా శరీరములో ఏది ఎక్కడ ఉండాలో అవన్నీ కూడా నిర్మించిన వారు ఎవరు అంటే దేవుడు అని వాక్యం సెలవిస్తా ఉంది. హల్లెలూయా. సో కాబట్టి నేను మరోసారి మీకు గుర్తు చేస్తున్నాను, ఇప్పుడు మానవ రూపం ఏదైతే ఉందో, మానవ ఆకారం ఏదైతే ఉందో, మానవ శరీరం ఏదైతే ఉందో, మానవ శరీరములో ఏవైతే అంతరంధ్రియములు ఉన్నవో అవన్నీ కూడా మనము తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏదియో నిర్మింపబడలేదు, ఏదియో అతికించబడలేదు. అవన్నీ కూడా తల్లి గర్భములో ఉండగానే అమర్చబడినవి అని ఫస్ట్ మనం గుర్తించవలను, గ్రహించవలను. హల్లెలూయా. అయితే తల్లి గర్భంలో నుంచి మనం బయటికి వచ్చిన తరువాత ఇప్పుడు ఏమవుతుంది, మెల్లమెల్లగా అవన్నీ ఎదుగుతాయి, పెరుగుతాయి. చివరికి ఈ తల్లి గర్భములో దేవుడు ఏ శరీరంనైతే, ఏ అంతరంధ్రమునైతే నిర్మించినాడో ఆ నిర్మించినటువంటి దేవుడు ఆ తల్లి గర్భం నుంచి బయట రావడానికి ఖచ్చితంగా 9 నెలలు, లేకపోతే కొంతమంది 7, 8, 9 నెలలు ఉంటుంది. ఈ 3 నెలల లోపల బయటకు రావాల్సిందే. ఈ బయటకు వచ్చినట్టు ఒక మనుషుని యొక్క రూపకల్పనకు ఎంత టైం పడుతుందంటే 9 నెలలు. ఒకవేళ అటు ఇటు అయినా కూడా మళ్ళా మనిషి బతకగలడు. సో మొత్తం మీద ఒక చిన్న కణము, ఒక మనిషి రూపము తయారవ్వడానికి ఎంత టైం పడుతుందంటే 9 నెలలు. ఈ 9 నెలల తర్వాత బయటకు రావాల్సిందే. ఒకవేళ 9 నెలలు అయిన తర్వాత కూడా ఆ బిడ్డ, ఆ పిండం మరణించినా బతుకున్నా బయటికి రావాల్సిందే. బయటికి రాకపోతే తల్లి గర్భాన్ని చీల్చి కోసి ఆ పిండాన్ని బయటికి తీస్తారు, లేకపోతే తల్లికి కూడా ప్రమాదమే. అనగా ఒక మానవుడు తల్లి గర్భంలో ఎన్ని నెలలు రూపింపబడాలో అన్నదానికి ఏముంది, ఒక టైం అనేది ఉంది. అదే ప్రకారముగా ఆ తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చినటువంటి ఈ భూలోకము అనే, ఈ భూగోళము అనేటటువంటి ఈ గర్భంలోనికి వచ్చినటువంటి మనము కూడా మరల ఎంతకాలం ఈ భూగర్భములో ఉండవలనో దానికి కూడా టైం అనేది ఉంది. కొంతమందికి 5 సంవత్సరాలు, కొంతమందికి 10 సంవత్సరాలు, కొంతమందికి 50 సంవత్సరాలు, కొంతమందికి 100 సంవత్సరాలు, కొంతమంది 120 సంవత్సరాలు. ఈ ప్రకారముగా మనము తల్లి గర్భములో నుంచి బయటికి రాక మునిపే మన దినములన్నీ ఏమైనాయంటే లిఖితములాయను అని మనం పరిశుద్ధ గ్రంథంలో స్పష్టంగా చదువుతున్నాం. హల్లెలూయా. సో కాబట్టి మంచి వినండి, తల్లి గర్భములో ఎంత కాలం ఉండాలో అది మన టైం తెలుస్తుంది. ఆ తల్లి గర్భములో నుంచి ఈ భూగర్భంలోనికి, ఈ భూగోళంలోనికి వచ్చిన తర్వాత కూడా ఇక్కడ ఎంతకాలం ఉండాలో అది కూడా దేవుడు ఒక సమయాన్ని, ఒక కాలాన్ని నియమించినాడు. ఆ కాలం తర్వాత మరలా మనము ఈ లోకాన్ని విడిచిపెట్టి మరొక లోకంలోనికి వెళ్ళవలసిన ఆవశ్యకత ఉంది. హల్లెలూయా. అయితే మనము ఎంత స్టాండర్డ్గా, ఎంత పర్మనెంట్గా ఇల్లు కట్టుకున్నా, ఇల్లు పర్మనెంట్గా ఉండొచ్చు,
కానీ నేను నీవు పర్మనెంట్గా ఉండవు. హల్లెలూయా. ఎవడు కూడా పునాదులు వేసుకొని పర్మనెంట్ ఇక్కడే ఉంటా అని వాడు అనుకున్నప్పటికీ వాని కాల పరిమితి దేవుడు రాసి పెట్టిన టైం అయిపోగానే వాడు ఖచ్చితంగా బయటికి వెళ్ళిపోవలసిందే. హల్లెలూయా, హల్లెలూయా. సరే, మంచి వినండి. అట్లయితే ఈ ప్రకారం ఈ ప్రాసెస్ అంతా కూడా మన కళ్ళ ముందు ఆదాము మొదలుకొని ఈ రోజు వరకు జరుగుతుంది. యుగ సమాప్తి వరకు కూడా ఖచ్చితంగా జరుగుతుంది. ఓకే, రైట్. అట్లయితే ఇప్పుడు మీకు మాట చెప్పాలి. దేవుడు నిర్మించినటువంటి ఈ శరీరానికి ఒక వ్యాలిడిటీ అంటారు, వ్యాలిడిటీ ఉంది. అదే ప్రకారముగా మనిషి కొన్నిటి నిర్మించినాడు, వాటికి కూడా ఏముందంటే ఒక వ్యాలిడిటీ అనేది ఉంది. ఉదాహరణకు ఒక ట్యాబ్లెట్ ఉందనుకోండి, అంతేందుకు ట్యాబ్లెట్ కానివ్వండి, లేకపోతే ఒక ఫేర్ అండ్ లవ్లీ కానివ్వండి, ఏమంటారు పౌడర్ కానివ్వండి, పౌండ్స్, ఇలాంటివి ఏది కనిపెట్టినప్పటికీ దాని కింద వాళ్ళు ఏం చేస్తారంటే, ఇగో ఈ సంవత్సరం నుంచి ఈ సంవత్సరానికి ఏం చేస్తారు, దీన్ని వాడాలి. ఆ సంవత్సరం తర్వాత అది ఉంటుంది, కానీ దాన్ని ఏం చేయవద్దు, వాడద్దు. అది వాడితే అది విషయం అయిపోతుంది. దేవునికి స్తోత్రం. ఇంకోటి, కారం పొడైనా సరే, పసుపు అయినా సరే, మనము మార్కెట్లో దొరికి ఏ వస్తువు అయితే ఉందో ఆ ప్రతి వస్తువు మీద ఆ ఏ కంపెనీ వాడు దాన్ని తయారు చేశాడో అది ఎన్ని సంవత్సరాలు వాడాలి, అది వాడకపోతే కూడా అన్ని సంవత్సరాలు దాన్ని తీసేయాలి, పడేయాల్సిందే. అంటే దాని ప్రతిదానికి ఏంటంటే ఒక వ్యాలిడిటీ అనేది ఉంది. అదే ప్రకారంగా ప్రియ దేవుని సంగమా, ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు నీవు మంచి శరీరంతో ఉన్నావు, మంచి గృహములో ఉన్నావు, మంచి వస్త్రాలు ధరించుకొనిచున్నావు, మంచిదే. కానీ ఒక మాట మీకు నేను గుర్తు చేస్తున్నాను, దేవునిక ఆలోచన బట్టి ఏంటంటే, నీ శరీరానికి వ్యాలిడిటీ అనేది ఉంది. ఆ వ్యాలిడిటీ టైం అయిపోగానే లక్షలాది మంది నిన్ను పట్టుకున్నా, నీ కోసం ప్రార్థించిన, నీవు ఈ లోకంలో ఉండవు, ఈ శరీరంలో ఉండవు. ఖచ్చితంగా నీ వ్యాలిడిటీ టైం అయిపోయిన మరోక్షణము అందరినీ అన్నింటినీ ఈ భూగర్భమును ఈ భూలోకాన్ని కూడా విడిచిపెట్టి వెళ్ళవలసిందే. హల్లెలూయా. ఎవరినో పర్మనెంట్గా ఇక్కడ పాతుకొని పోలేరు అన్నది వాస్తవం. ఓకే, ఇంత మట్టుకు ఇది శరీర సంబంధంగా లోక సంబంధంగా మీకు కొన్ని మాట చెప్పినాను. ఇప్పుడు దీన్ని ఆత్మీయంగా మనం ఎలా అర్థం చేసుకోవాలి? సరే, మంచిది. ఇప్పుడు ఇంకో మాట్లాడుతాను, దయచేసి చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఏమనగా, దేవుడు ఎవరితో యుద్ధం చేస్తాడు? మళ్ళీ అడుగుతున్నాను, దేవుడు ఎవరితో యుద్ధం చేస్తాడు? చెప్తారా ఎవరైనా? అపవాదితో, శరీరేచ్ఛలతో. ఓకే, ఇంకా చాలా మంచి ఆన్సర్స్ వచ్చినాయి. ఇంకేమన్నా మళ్ళీ చదువుదాం ఒకసారి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 15వ వచనం 16వ వచనం. అటువలనే నికోలాయితుల బోధను అనుసరించి వారు నీలో ఉన్నారు, కావున మారు మనసు పొందుము. లేని ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోటి నుంచి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధం చేతును. ఎవరితో? హల్లెలూయా. మంచి అర్థం చేసుకోండి. ఇప్పుడు ప్రభువు సాతాను యుద్ధం చేయట్లా, సంఘం బయట ఉన్నవాడు యుద్ధం చేయట్లా. తన నోటి నుంచి వచ్చు ఖడ్గము చేత నేను చంపుతాను, నేను వారితో ఏం చేస్తాను, యుద్ధం చేస్తాను అంటున్నాడు. ఎవరు అంటే, ఎవరైతే నికోలాయితులు ఉంచుకొని వారి బోధనలు ఉంచుకొని అంటే నిజమైనటువంటి దేవుని ద్వారా, అపోస్తుల ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా అప్పగింపబడిన బోధను అనుసరింపకుండా నికోలాయితుల బోధన అనుసరిస్తూ వారిని ప్రేమిస్తూ వారిని వెంబడిస్తున్నారు, దేవుని నోటి నుంచి వచ్చి ఖడ్గము వాడితో యుద్ధం చేస్తారు. హల్లెలూయా. అనగా దేవుని యొక్క యుద్ధం, లేకపోతే దేవుని యొక్క నోటి నుంచి వచ్చి ఖడ్గము సాతాను తర్వాత ఆది మహాకృత సర్పంతో తర్వాత, కానిక్కడ వాటికంటే ముందు దేవుని నోటి నుంచి వచ్చు ఖడ్గం ఏనేస్తుందంటే, అబద్ధ బోధను నమ్మి, అబద్ధ బోధను విశ్వసించి, అబద్ధ బోధను ప్రేమిస్తున్నటువంటి వారితోనే, సంఘములో ఉన్నటువంటి వారితోనే, సేవలతోనే దేవుడు తన నోటి నుంచి వచ్చి ఖడ్గము ద్వారా యుద్ధము చేస్తారు అని దేవుడే సాక్షాత్తు చెప్తున్నాడు. ఇంకా మీకు అర్థం కావడానికి లూకా సువార్త 19వ అధ్యాయము 27వ వచనం.
మరియు నేను తమ్మును ఏలుటకు ఇష్టము లేని నా శత్రువులను ఇక్కడికి తీసుకొని వచ్చి నా ఎదుట సంహరించుడి. దేవునికి స్తోత్రం. ఇది స్పష్టంగా ప్రభువు చెప్పినటువంటి మాట. ఇక్కడ ఏమంటున్నారు? నేను వారికి దేవుణ్ణి అని వారు నమ్ముతున్నారు, నేను వారికి రక్షకుడిని వారు నమ్ముతున్నారు, నాకు పాటలు పాడుతున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు, యాచనలు చేస్తున్నారు, నా పేరు మీద సేవ కూడా చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. కానీ నన్ను ఏలుబడికి ఒప్పుకోవట్లేదంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మమ్మల్ని ఏం చేయాలి? మీరు ఏలుబడి చేయొద్దు. హల్లెలూయా. మొన్న ఒక పాస్టర్ గారు లేకపోతే ఒక బ్రదర్ అడిగారు నన్ను, అన్న దేవుణ్ణి నమ్ముకున్నాం, ఏం కలిసి వచ్చినాయి? నాకది ఏం కలిసి రాలే అన్నాడు. నీకేమైనా కలిసి వచ్చిందా అన్నారు. నా మాట అనుకుంటా ఆ బ్రదర్ ఏమంటున్నారు? అన్న నేను దేవుణ్ణి నమ్ముకున్నా, నేను చర్చికి వెళ్ళినానన్నా, నేను బియ్యం సంచులు ఇచ్చిన, సిమెంట్ సంచులు ఇచ్చిన, అయ్యగారికి ఎంతో సహకరించిన, కానీ నాకు ఏమీ కలిసి రాలే, నా కుటుంబానికి ఏం కలిసి రాలే, మరి నీకేమైనా కలిసి వచ్చిందా అన్నాడు. ఇది నా సంగతి కొంచెం నాకు తెలుసు, మాకు పిల్లలు లేరని, కొంచెం ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడు ఉంటాయని, నా శరీరంలో ఎప్పుడో రోగం ఉంటుందని ఆ బ్రదర్ బాగా తెలుసు. నేనన్నాను, లేదు బ్రదర్, నీకైతే కలిసి రాకపోవచ్చు కానీ నాకు చాలా కలిసి వచ్చినాయి, నాకు చాలా కలిసి వచ్చినాయి. అవునా? మరి ఎప్పుడు చెప్పలేదు, మరి ఎప్పుడు అడగలేదు? దేవునికి స్తోత్రం. నీకు కలిసి రాకపోవచ్చు కానీ నాకు చాలా కలిసి వచ్చింది. అవునా? చెప్పు. రైట్, చెప్తా. సరే, మొట్టమొదటిగా నేను ప్రభువులో లేకంటే ముందు, ప్రభువు నాలో లేకంటే ముందు నాతో చాలా కలిసి ఉండే. అబద్ధము, స్వార్థము, వ్యభిచారము, దొంగతనము, లోకము, సినిమాలు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అవి నాతో కలిసి ఉండే. కానీ ఎప్పుడైతే క్రీస్తుతో కలిశానో అప్పటి వరకు కలిసిన మన ఏమైపోయింది? దూరం అయిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు కలవకంటే ముందు చాలా కలిసినాయి. సాతానుతో కలిసిన, చీకటితో కలిసిన, లోకంతో కలిసిన, పాపంతో కలిసిన, ఈయన అన్నిటితో కలిసిన. కానీ ఎప్పుడైతే ఆ సర్వశక్తి గల యేసు, ఆ నిజమైనటువంటి దేవుడు, నన్ను ప్రేమించిన రక్షకుడు ఎప్పుడైతే నన్ను కలుసుకున్నాడో అప్పటి వరకు కలిసినవన్నీ ఏమైపోయినాయి? దూరం అయిపోయినాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అవి మాత్రమే కాదు, నన్ను గాఢంగా ప్రేమించినటువంటి వారు కూడా నన్ను ఏమైపోయారు? దూరం అయిపోయారు. అనగా నాతో ఉన్నటువంటి నా స్నేహితులు నరహంతకులు, రాక్షసులు, ఎప్పటికీ ఎవరిని చంపుదామా, ఎవరి దగ్గర డబ్బులు దాగుదామా అన్నటువంటి రౌడీ షీటర్స్ నా ఫ్రెండ్స్, అలాంటి వారు నా నుంచి దూరం అయిపోయి చెప్పుకుంటూ పోతే ఆ రోజు అంటే దేవుడు నాలో వచ్చేంత మట్టుకు, నాకు కలిసేంత మట్టుకు చాలా పెద్ద బ్యాక్గ్రౌండ్, అది చీకటి సామ్రాజ్యం అని చెప్పవచ్చు, అది సాతాను సామ్రాజ్యం అని చెప్పవచ్చు. కానీ ఎప్పుడైతే ఆయన వచ్చాడో ఇవన్నీ వెళ్ళిపోయినాయి. అది ఒకేసారి ఇంకేం కలిసి వచ్చింది? యేసుక్రీస్తు రాకతో ఒకప్పుడు నాలో మరణం ఉండే, ఇప్పుడు జీవం ఉంది. హల్లెలూయా. ఒకప్పుడు అపవిత్రత ఉండే, ఇప్పుడు పవిత్రత ఉంది. ఒకప్పుడు అసత్యం ఉండే, ఇప్పుడు సత్యం ఉంది. హల్లెలూయా. ఒకప్పుడు నేను నరకముతోనే సావాసం ఉండి, ఇప్పుడు పరలోకంతో సావాసం ఉంది. ఇవన్నీ చెప్పుకుంటా అవి కూడా ఓకే. ఇంకేం కలిసి వచ్చినామన్నాడు. అక్కడ ఇవన్నిటితో పాటు ప్రభువు నిమిత్తము దెబ్బలు తినే మనసు కూడా కలిసి వచ్చింది. వీటన్నిటిని పరలోకము లేకపోతే ఆ ప్రభువు నిమిత్తము దరిద్రతను, వస్త్రహీనతను కూడా అనుభవించే, అంటే కష్టాలు, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, అవమానాలు, రోగాలు, నొప్పులు, శోధనలు, ఇవన్నీ కూడా కలిసి వచ్చినాయి. ఎవరితో? యేసుక్రీస్తు కలుసుకున్నప్పుడు యేసుక్రీస్తు మాత్రం రాలేదు. యేసుక్రీస్తు ఎటువంటి శోధనలు, శ్రమలు, ఇరుకులు, రోగములు అనుభవించాడో అవి కూడా కలిసి వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తుతో కలిసి నడుస్తున్నాను. ఆయనతో కలిసి వచ్చినటువంటి హల్లెలూయా జీవము, నీతి, పవిత్రత, సత్యము, సత్య సహవాసము, పరలోక సహవాసము, వాటితో కలిసి కష్టము, నష్టము, ఇరుకు, ఇబ్బందులు, అవమానములు, దరిద్రత, ఇవి కూడా కలిసి వస్తున్నాయి. హల్లెలూయా. వీటితో నడుస్తున్నాం, వాటితో నడుస్తున్నాము, వీటిని అనుభవిస్తున్నాం, వాటిని అనుభవిస్తున్నాం. హల్లెలూయా. అది ఏందని అట్లా అంటామంటే అట్లే అంటాం. హల్లెలూయా. ప్రభు సాక్షాత్ ఆయన చెప్పాడు ఏంటంటే, పౌలు అంటున్నాడు, ఇవన్నీ
మాకు వస్తాయి అని చెప్పి ఒక సంఘానికి రాస్తాడు. మనము ఆయన పక్షమున శ్రమపడుట మనకు అనుగ్రహింపబడి ఉన్నది. హల్లెలూయా. కాబట్టి యేసు మనల్ని కలవగానే ఓ సైకిల్ పోయి కార్ బండ్లు అయితే బండ్లు పోయి కార్లు అయితే కార్లు పోయి BMW కార్ అని నా దేవుడు ఎక్కడా చెప్పలే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇవన్నీ కలిసి రావు. హల్లెలూయా. ప్రభు అన్నాడు, ఈ లోకము నన్ను ఉపేక్షించింది, ఈ లోకం నన్ను త్రోసివేసింది, ఈ లోకం నన్ను సిలివేసింది. అట్లయితే నాకే ఇట్టి రీతిగా చేస్తే మన నా దాసులైనా నా బిడ్డలైనా మీకును అదే చేయను, కాబట్టి మీరు కలవరపడకూడి అని చెప్పారు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు క్రీస్తు ఈ లోకములో వేటినైతే అనుభవించాడో ఇప్పుడు అవి నాకు కూడా వస్తున్నవి. ఎందుకంటే నేను ఆయన కుమారుణ్ణి కనుక, నేను ఆయన వారసుని కనుక ఆయనకు ఉన్నవన్నీ నాకు వస్తుంది. హల్లెలూయా. మీరు పిల్లలైతే వారసులు అవ్వాలి అంటే ఏం చేయాలంటే ఆయనతో కూడా మీరేం చేయాలి? శ్రమ పడాలి అని ప్రభు చెప్పారు. కాబట్టి ఆయన ముందే వస్తే అని చెప్పిన తర్వాత ఇంకా బాధపడడం దేనికి? హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. సో కాబట్టి మంచిదండి, ఇక్కడ ప్రభు అంటున్నాడు నాకు శత్రువులు ఉన్నారు, వాటిని చంపండి అంటున్నాడు. ఎవరిని చంపాలి అంటే చర్చికి వస్తారు, పాటలు పాడతారు, ప్రార్థనలు చేస్తారు, సేవలు చేస్తారు, దర్శనం ఇస్తారు, కానుకలు ఇస్తారు, అన్ని చేస్తారు. ప్రభు అన్నాడు, బిడ్డా నేను నిన్ను ఏలుతా. ఏమంటా? నేను నిన్ను ఏలుబడి చేస్తా. సారీ సార్. ఏంటంట? సారీ సార్. దేనికి సారీ చెప్తున్నారు వీళ్ళు? మమ్మల్ని మీరు ఏలుబడి చెయ్యొద్దు. ఏలుబడి వేరు, రక్షణ వేరు. రక్షణ ఏలుబడి ఒకటి కాదు. ఉదాహరణకు ఇప్పుడు నాకు ఆరోగ్యం బాగలేదు, నేను హాస్పిటల్ వెళ్ళాను, వాళ్ళు ట్రీట్మెంట్ చేసి టాబ్లెట్ ఇచ్చి పంపించారు. ఇప్పుడు నాకు రోగం పోయింది, మంచి ఆరోగ్యం వచ్చింది. కానీ ఆ హాస్పిటల్ యాజమాన్యం ఏం చేయదు? ఏలుబడి చేయదు, అజమాయిష్ చేయదు, నాయకత్వం చేయదు. కానీ యేసుక్రీస్తు రక్షకుడు అన్నది ఎంత వాస్తవమో, ఆయన రాజు లేకపోతే రాజాది రాజు లేకపోతే ఆయన ప్రభువు, ఆయన పరిపాలించబడినది కూడా అంత వాస్తవం. హల్లెలూయా. ఈరోజు చాలా మందికి పరలోక రాజ్యం కావాలి, నిత్య జీవం కావాలి, నరకం నుంచి తప్పింపడాలని ఆశపడతారు. కానీ ఒక్క మాట వినండి, నువ్వు దేవుణ్ణి రక్షకునిగా అంగీకరించినప్పటికీ, ప్రతిరోజు పాప క్షమాపణ కోసం ప్రార్థిస్తున్నప్పటికీ, ప్రభు యొక్క ఏర్పడిని, ప్రభు యొక్క నాయకత్వాన్ని నువ్వు తృణీకరిస్తే నువ్వు దేవునికి శత్రువు. ఆయనే వీరిని చంపబడేయమని ఆయనే ఆజ్ఞాపిస్తారు. హల్లెలూయా. ప్రభువుని రక్షించమని, కాపాడమని వేడుకుంటున్నటువంటి సంఘమా, రేపు నిన్ను లాక్కొని వచ్చి వీరిని చంపమని చెప్పేది కూడా ప్రభువే. ఎవరిని అంటే అక్కడ మధ్య ఒకసారి లూకాసువార్త 19:7 సరే, నేను తమ్ముని ఏలుటకు ఇష్టమైనటువంటి వారు కొందరు ఉన్నారు, నా శత్రువులను ఇక్కడ తీసుకొని వచ్చి అది నా ఎదుటి వారిని సంహరించుడి. హల్లెలూయా. అంటే మీకు రోగాలు వస్తే మేము కన్నీరు దాచి ప్రార్థన చేయాలి, మీకు సమస్యలు వస్తే ఉపవాసం మేము ప్రార్థన చేయాలి. కానీ నాయకత్వం మాత్రం, ఏలుబడి మాత్రం వద్దు. హల్లెలూయా. కాబట్టి దేవుని సంఘమా ఒక్క మాట వినండి, దేవుని నాయకత్వాన్ని వద్దనుకునే ప్రతి విశ్వాసి, ప్రతి సేవకుణ్ణి చంపమని ఆయనే ఆజ్ఞాపిస్తాడు. కాబట్టి ప్రతిరోజు మనం చేయవలసినటువంటి ప్రార్థన ఏంటంటే, రక్షించమని, కాపాడమని, విడిపించమని, నిత్య జీవం ఇవ్వమని, పరిశుద్ధపరచమని, మనల్ని మనం ఏ ప్రకారం ప్రభువుకు అప్పగించుకొనుచున్నామో అదే విధముగా ప్రతిరోజు ప్రభువా ఈరోజు నా బ్రతుకంతయు నీ పరిపాలన కింద ఉండాలి, నీ పరిపాలన నాలో జరగాలి, ఈ రోజు నేను ఎలా బ్రతకాలని సంకల్పించినావో అలా బ్రతకడానికి కావాల్సినటువంటి మనస్సును, తగ్గింపును, వినయమును, విధేయతను ప్రభువా నాకు అనుగ్రహించమని మనం ప్రభువుని వేడుకొనవలసి ఉన్నది. హల్లెలూయా. ఓకే. కాబట్టి ప్రభు ఎవరితో యుద్ధం చేస్తాడు? శత్రువులతో. శత్రువులు ఎవరు అంటే, ఒకటి అబద్ధ బోధతో ఏకీభవించు వారి దేవుడు సతమరుస్తాడు. రెండవది పాటలు పాడుతూ, భక్తి చేస్తూ, సేవ చేస్తూ, అన్ని చేస్తూ కూడా దేవుని నాయకత్వం కిందికి రాకుండా తమ ఇష్టానుసారంగా బతుకుతున్నటువంటి వారికి కూడా ఏముంటదంటే
మరణమే ఉంటుంది. ఉదాహరణకు ధనవంతుడు లాజరు. ధనవంతుడు చెప్పిన మాట ఏంటి? విచారణ బట్టో, దొంగతనాన్ని బట్టో, అబద్ధ సాక్ష్యాన్ని బట్టో, లేకపోతే సినిమాకి వెళ్ళో, గాజులు వేసో, ఇంకా ఏమో వేసుకొని వ్యభిచారం చేసో, త్రాగిపోతాయో ఆ ధనవంతు నరకం పోలేదు. నీవు నీ జీవిత కాలమంతా నీ ఇష్టానుసారము బతికితూ కనుక నీకు పాతాళం ఉందని చెప్పారు. అంటే భక్తి చేశాడు తండ్రివైన అబ్రహాం అని అన్నాడు, కానీ తన జీవితం అంతా తన నాయకత్వం కింద ఉన్నది, లేకపోతే సాతాను నాయకత్వం కింద ఉంది. కానీ దేవుని యొక్క ఆధిపత్యం కిందికి, దేవుని యొక్క రాజ్య పరిపాలన కిందికి, నువ్వు నా ప్రభువుడవు, నేను నీ దాసుని, నన్ను ఏలుబడి చేయి అని తన జీవితాన్ని ప్రభుకు అప్పగించుకోలేకపోయాడు. ప్రభువు మనకు నాయకుడిగా ఉంటే, ప్రభు ఆజ్ఞాపిస్తే మనం చేయువారమై ఉండాలి. మనం ఆజ్ఞాపిస్తే ఆయన చేయడం కాదు, ఆయన ఆజ్ఞాపిస్తే మనము చేయాలి. అది ప్రభుత్వము. హల్లెలూయా. ఇప్పుడు ఎవరైతే ప్రభు యొక్క ప్రభుత్వం కిందకి వస్తారో అప్పుడు దేవుడు తన సేవకుని ఆజ్ఞ ఇస్తాడు. ఏంటి ఆజ్ఞ అంటే, ఇప్పుడు ఒక తల్లి గర్భములో ఒక పిండము, ఒక శరీరం ఏ ప్రకారంగా అమర్చబడుతుందో అదే ప్రకారముగా ఈ భూలోకములో ఇంకో గర్భం ఉన్నది. ఆ గర్భము పేరు సంఘము. ఆ గర్భం పేరేం పేరు? సంఘము, సహవాసము. ఆ గర్భములో పనిచేయటకు దేవుడు తాను అభిషేకించినటువంటి, తాను నియమించినటువంటి సేవకులు కొందరు ఉంటారు. వారేం చేయాలంటే మిమ్మల్ని నిర్మించాలి, రూపించాలి. హల్లెలూయా. అనగా ఇప్పుడు ఒక వ్యక్తికి నూతన జన్మ రావాలి. మనకంతా తెలిసేది, మన పేతురు పత్రికలో చదువుతున్నాము, సత్యవాక్యము ద్వారా మనం ఏం చేస్తున్నాము? అక్షయ బీజము ద్వారా మనము జన్మిస్తున్నాం. అనగా పరిశుద్ధాత్మ ద్వారా, సత్యవాక్యము ద్వారా ఒకరిలో నూతన జన్మ కలుగుతున్నది. నూతన జన్మ అంటే అర్థం ఏంటి అంటే, క్రీస్తు మనలో పుట్టడము, మనము క్రీస్తులో పుట్టడం. సరే, ఇప్పుడు పుట్టినటువంటి మనము ఇప్పుడు ఏం చేయాలంటే ఒక్కొక్కరు క్రీస్తు వలె ఎదగాలి, క్రీస్తు స్వరూపంలో మనం రావాలి అంటే దేవుని సేవకులు దేవుని వాక్యము చేత, దేవుని ఆత్మ చేత మనల్ని ఎదిగింప చేయాలి. అందుకే దేవుడు సంఘమునకు 5 రకాల పరిచర్య ధర్మములు అప్పగించి ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి మీరు ఏమంటున్నారంటే, మమ్మల్ని ఆశీర్వదించండి, మమ్మల్ని దీవించండి, మా కోసం ప్రార్థన చేయండి, కానీ మమ్మల్ని ఏం చేయకండి, నాయకత్వం వద్దు. హల్లెలూయా. సంగమా, ఒక మాట వింటారా? తల్లి గర్భములో ఒక వ్యక్తి ఏ ప్రకారం సంపూర్ణ సిద్ధి పొంది బయటకు వస్తారో అదే ప్రకారముగా దేవుని సంఘములో అపోస్తుల బోధయందును, సహవాసమందును, పరిశుద్ధాత్మ ఆ గర్భములో మనం సంపూర్ణంగా ఇక్కడ సంఘంలో ఏం కావాలి? క్రీస్తు వలె మార్చబడాలి. మన తల్లి వలె, మన తండ్రి వలె, ఆ తల్లి గర్భంలో ఎట్లయితే రూపింపబడ్డామో, నిర్మించబడ్డామో అదే ప్రకారముగా పరలోకమందున్న తండ్రి వలె, పరలోకమందున్న యేసయ్య వలె ఈ సంఘము అనే గర్భములో మనము రూపింపబడాలి, నిర్మింపబడాలి, అమర్చబడాలి. ఇంకా నువ్వు మళ్ళా చనిపోయిన తర్వాత నేను పశ్చాత్తాపడతా, మారమనసు పొందుకుంటా, రొమ్ము కొట్టుకుంటా అవకాశం ఉంటుందంటే లేదు. హల్లెలూయా. కొందరు పుట్టుగుడ్డు వారు ఉన్నారు, పుట్టుకతోనే కుంటివారు ఉన్నారు, వారి కాళ్ళు వచ్చినాయి, కళ్ళు వచ్చినవి, ఆ కృప ఉంది. కానీ ఒకసారి ఈ సంఘము అనే గర్భములో, ఈ సహవాసం అనే గర్భములో, ఈ వాక్యము ఆత్మ పనిచేసినటువంటి ఈ గర్భములో నువ్వు దేవుడి యొక్క నాయకత్వానికి, దేవుని ఉపదేశానికి నువ్వు అప్పగించుకొనకుండా, ఆయన వల్ల నిర్మింపబడకుండా, ఆయన వల్ల నువ్వు మార్చబడకుండా నువ్వు ఈ లోకాన్ని, దేహాన్ని విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోతే నరకమే గతి. హల్లెలూయా. అందుకే నేను అడ్డికి పెట్టాను, గర్భాలయములో పరిచర్య. గర్భాలయంలో పరిచర్య అనగా అర్థం ఏంటి అంటే, తల్లి గర్భములో ఏ ప్రకారంగా దేవుడు పరిచర్య చేశాడో అదే ప్రకారముగా ఈ భూలోకమనే ఈ శరీరములో, లేకపోతే ఈ లోకములో ఒక గర్భం ఉంది. దురాశ గర్భం నుంచి పాపము కనుక
పరిపక్వ మరణం కన్నట్లుగా ఆ గర్భము కాదు, ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తున్నాడు. ఇక్కడ వాక్యం పనిచేస్తుంది. ఆ పరిశుద్ధాత్మ దేవుడు నియమించినటువంటి దేవుని సేవకులు అభిషక్తులు ఖండించి గద్దించి శిక్షించి మనల్ని క్రీస్తు వలె క్రీస్తు రూపంలోనికి మనల్ని సిద్ధం చేస్తున్నారు. ఇక్కడ కంప్లీట్ గా నీవు నిర్మించబడాలి, రూపించబడాలి, ఆ తర్వాత బయటికి వెళ్ళిపోవాలి. నువ్వు నిజముగా ఆ క్రీస్తులోని జీవం, ఆ క్రీస్తులోని వెలుగు, ఆ క్రీస్తు యేసు ఎలా ఉన్నాడో అలాగే నీవు ఇక్కడ నియమించబడితే, రూపింపబడితే, సిద్ధమవుతే పరలోకం వెళ్ళిపోతావు. లేదు అంటే నరకం వెళ్ళిపోతావు. ఈరోజు ఒక్కసారి ఆలోచించండి. ఒక తల్లి 9 నెలలు ఒక పిండాన్ని మోసింది, చాలా భారముతో మోసింది. కొంతమంది ఆ గర్భిణీ స్త్రీలు అన్ని ఆహారాలు తీసుకోరు కదా, అన్ని ఆహారాలు తీసుకోరు, అన్ని డ్రింకులు తాగరు. కారణం ఏంటంటే నాలో పడిన బిడ్డ పాడైపోతుంది. ఇట్లా ఎంతో నిష్టగా, ఎంతో ప్రతిష్టగా ఆ తల్లి అన్ని చేసి ఒక డెలివరీ అయిపోయింది. డెలివరీ అయిపోగానే ఆ బిడ్డలో జీవం లేదు, గుండె కొట్టుకోవట్లేదు, శ్వాస ఆడతలేదు. ఏం చేస్తారు అప్పుడు? సమాధి చేస్తారు. 9 నెలలు మోసినటువంటి ఆ తల్లి దుఃఖముతో, చెప్పనాశక్యము కాని వేదనతో మట్టిలో పాతి పెడతాం. ప్రియ దేవుడి సంఘమా, దేవుడు తన స్వారూప్యాన్ని మనకి ఇవ్వడానికి, దేవుడు తన పోలికను మనకి ఇవ్వడానికి ఆయన హల్లెలూయా స్తోత్రములు. 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 20 స్పష్టంగా ఏంటంట, సుందరములైన మన అది అంటే నాకు అనిపించింది కొన్నిసార్లు నల్లగా ఉంటా కదా అనిపించింది అప్పుడప్పుడు. కానీ ఈ వాక్యం ఏమంటుంది? నువ్వు సుందరుడవు. హల్లెలూయా. ఎవరు అంట నీవు? అంటే అర్థం ఏంటి? నేను నల్లగా ఉండడం దేవునికి ఇష్టం, ఇది సుందరం దేవునికి నచ్చింది. హల్లెలూయా. మరి ఇంక నాకు బాధ ఏంటి? ప్రియ దేవుడి సంగమా, నేను నల్లగా ఉన్నానని, పొట్టుకున్నానని మీరేం బాధపడకండి. నేనేం బాధపడతలే, మీకంటే నల్లగా ఉన్నాను, నేను బాధపడతారు. హల్లెలూయా. సాక్షాత్తు మన తల్లి గర్భములో నిర్మించిన ఆయనే మనకి ఏమిస్తున్నాడు? సాక్ష్యం ఇస్తున్నామనా? సుందరములైన మన అవయవములు. ఎక్కువ సౌందర్యం అవసరం లేదు. నీవేమేమో పూయవలసిన, ఏమేమో రాయవలసిన అవసరం లేదు. అయితే శరీరములో వివాదము లేక అవయవములు శరీరమును అమర్చి ఉన్నాడు. హల్లెలూయా. ఇది సంఘమును గూర్చి చెప్తున్నటువంటి మాట. హల్లెలూయా. సంఘమును గూర్చి చెప్తున్న సంఘమైన శరీరమును దేవుడు అమర్చుచున్నాడు. ఎక్కడ? పరలోకము, ఇక్కడ భూలోకం అనే గర్భములో. అనగా ఒకప్పుడు తల్లి గర్భములో అనేక అవయవాలను, అంతరంద్రియములను నిర్మించినటువంటి, రూపించినటువంటి ఆ దేవుడే, ఆ బాహువే. హల్లెలూయా. ఇప్పుడు ఈ భూలోకంలో ఒక సంఘ కన్యక, ఒక దేవుని బిడ్డ, ఒక దేవుని యొక్క వధువు ఏమైతుందంటే సిద్ధమవుతుంది. దానిని ఎవరు నిర్మిస్తున్నాడు అంటే దేవుడే నిర్మిస్తున్నాడు. హల్లెలూయా. ప్రభు అంటున్నాడు, ఎందుకు చింత, ఎందుకు కలవరం, ఏమేమో ప్లాస్టిక్ సర్జరీలు, ఏదేదో ఏమంటారు దాన్ని, బ్యూటీ పార్లర్లు, ఏదేదో అవసరం లేదు. ఎక్కువ సౌందర్యం అవసరం లేదు. ఎందుకంటే నేను అమరుస్తున్నాను, నా మాట విను, నాకు లోబడు, నేను ఎక్కడ పెట్టాలి అక్కడ పెడతాను. ఈ లోకంలో నేను నల్లగా ఉండాలా, తెల్లగా ఉండాలా, పొట్టి ఉండాలా, పొడుగు ఉండాలా, నాకు ఇప్పుడు ఏమొచ్చింది? పట్టుదల వచ్చింది. దేవుడి చిత్తం, దేవునికి స్తోత్రం. ఏం భయపడ, కలవరపడకు. హల్లెలూయా. అంతనే దేవుడికి స్తోత్రం. టైం రాబోతుంది, ఇవన్నీ కూడా తొలగిపోతవి. నేను ఆ యొక్క పద్మాసు దీపములో ఎవరు మన యోహాను గారి దర్శనంలో నన్ను చూడగానే నా గడ్డము, నా వెంట్రుకలు, నా భాషగానే ఆయన చూడలేక సాష్టాంగ పడిపోయిండు. నేను మహిమలో ఉందని కనుక నన్ను గుర్తుపట్టలేకపోయాడు. ఆ విధంగా నేను తయారు చేయబోతున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు పరలోకము నేను ఏ ప్రకారంగా అయితే ఉన్నానో నేను ఆ ప్రకారంగా చేసి అక్కడికి
తీసుకుపోతాను, కొనిపోబోతాను. కాబట్టి నీ వీటి కోసం ఏం చేయకు, చింతించ, టెన్షన్ పడకు, డోంట్ కేర్. హల్లెలూయా. కాబట్టి సంఘమా, ఇప్పుడు ఒకప్పుడు తల్లి గర్భంలో నిర్మించినటువంటి ఆ దేవుడే ఇప్పుడు సంఘము అనే, సహవాసము అనే, సేవకులు అనే పరిశుద్ధాత్మ వాక్యము ద్వారా దేవుడు మనల్ని నిర్మించడానికి ఈ సంఘ సహవాసాన్ని ఇచ్చి ఉన్నాడు. కానీ మన నీ జీవితాన్ని అప్పగిస్తున్నావా? దావీదు అంటాడు, ఉంది, నీతిమంతులను కొట్టడం నాకు ఉపకారము, వారిని గద్దించడం నాకు తైలాభిషేకము, అట్టి అభిషేకము నేను త్రోసివేయక ఉందునుగా. హల్లెలూయా. కాబట్టి తల్లి గర్భంలో నువ్వు నిర్మించబడ్డావు కాబట్టి ఈ ఆకారం నీకు వచ్చేసింది. అట్లయితే ఇదివరి ఆకారం అంటే మన తల్లి, మన తండ్రి, మన పితరుల ఆకారం. అట్లయితే పరలోకమందు ఒక తండ్రి ఉన్నాడు. ఆ తండ్రి ఆకారంలో ఈ సంఘము అనే గర్భము మనం ఏం కావాలి, నిర్మించబడాలి, రూపించబడాలి. రూపించబడాలంటే కేవలం యేసుప్రభువు వారిని రక్షకునిగా, విమోచకునిగా మాత్రమే కాదు, కానీ ప్రభువా నన్ను పరిపాలించు, ప్రభువా నన్ను నియంత్రించు, ప్రభువా నన్ను రూపించు, నీ పోలిక నీ స్వరూపము నా యందు ఏర్పరచమని ప్రతిరోజు మనల్ని మనం ప్రభుకి చేసుకోవాలి, అప్పగించుకోవాలి. హల్లెలూయా. నువ్వు అప్పగించుకుంటేనే పరిశుద్ధాత్ముడు పనిచేస్తాడు. నువ్వు అప్పగించుకుంటేనే ప్రభువు ఏర్పాటు చేస్తాడు. నువ్వు అప్పగించుకుంటేనే ఆ పరిశుద్ధాత్మ దేవుడు, ఆ యజమానుడు మాకు అవకాశం ఇస్తే మేము మీకు పనిచేస్తాం. లేదు, నువ్వెవడవు, నేను ఇట్లే ఉంటా, నా ఇష్టం అంటే దండాలు, నిండు దండాలు. మీకు అందరు నిండు దండాలండి, ఎవరేం చేయలేరు. కానీ ఆ తర్వాత ఒక రోజు రాబోతుంది, నికోలాయితుల బోధను అనుసరించు వారికి, ప్రేమించు వారికి ఆయన నోటి నుంచి వచ్చు ఖడ్గం వారిని స్మరిస్తే, అయితే దాని తర్వాత ప్రభువుకి ఏలుబడికి అప్పగించుకొనకుండా ఉన్నటువంటి వారిని తన శివుగా వారు తీసుకొని రండి, వారు లాక్కొని వచ్చి వారు ఏం చేయండి, చంపండి అని చెప్తాడు. ఇప్పుడు ప్రభు చంపండి అనే గుంపులో ఉంటారా? లేకపోతే ఇదిగో లోకం పుట్టిని వదులుకొని మీ కొరకు సిద్ధం చేసిన రాజ్యంలోనికి రండి అనే పిలుపులోకి సిద్ధపడతావా? మీ ఇష్టం. రెండు తలలు వంచండి, కళ్ళ మోసుకున్నాం. ప్రియ దేవుని సంగమా, ఆ తండ్రి పోలికను, ఆ దేవుని పోలికను మనకివ్వడానికి గెస్తమటలు మొదలుకొని గొలుగొత్తా కొండ వరకు ఆయన ప్రసవినపడ్డాడు. ఆయన ప్రసవినపడ్డాడు. నీ తల్లిని జన్మనివ్వడానికి ఎట్లయితే ప్రసవినపడిందో అంతకు 100 రెట్లు ప్రభువైన యేసుక్రీస్తు ప్రసవినపడ్డాడు. ప్రభు మాత్రమే కాదు, అపోస్తలుని పోలంటున్నాడు, ఓ సంగమా, క్రీస్తు స్వారూప్యము మీ యందు ఏర్పడు వరకు నాకు మరలా ప్రసవ వేదన. ప్రియ దేవుని సంగమా, ప్రియ దేవుని పిల్లలారా, దేవుని ప్రసవ వేదన మీకు అర్థమవుతుందా? దేవుని సేవకుల ప్రసవ వేదన మీకు అర్థమవుతుందా? దేవుడు మీకు నాయకుడు, దేవుడు మమ్మల్ని పరిపాలిస్తున్నాడా? ఈరోజు చాలా మంది సంఘాలు ఎన్నుకుంటున్నారు, ఆ పాస్టర్ గారు మంచోడండి, ఆ పాస్టర్ గారు మంచిదండి, ఆ సంఘం ఎందుకు మంచోడండి? నన్ను ఏమనరండి, కేవలం దశంభాగం కానికిస్తే అయిపోయే. నేను సినిమాకి వెళ్ళినా, సీరియల్ చూసినా, అబద్ధం ఆడినా, మోసం చేసినా, అక్రమంగా జీవించినా, ఎలా బతికిన ఆయన నన్ను ఏమన్నాడు? అక్కడికే వెళ్ళండి, ఆ నాయకత్వంలో ఉండండి. వాళ్ళు నికాయలతో బోధ చేస్తున్నారు. మా దగ్గర నికాయలతో బోధ లేదు. ప్రభు అప్పగించిన బోధను మేము చేత పట్టుకొని రోడ్ల మీద కేకలు వేస్తున్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా.